నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. మరి కొత్త సంవత్సరం వచ్చింది. ఎలా ఉండబోతోంది? వీటితో పాటు చాలా విషయాలు మాట్లాడుకుందాం. మనతో పాటు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది గురుగారు. నా అన్వేష్ అనే యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద అంటే ఆయన్ని అన్సబ్స్క్రైబ్ అయ్యి మిలియన్స్ లో ఉన్న ఆయన అన్ని పడిపోతున్నాయి. అంత ఇష్యూ అవుతుంది. కరాటే కళ్యాణి లాంటి వారు కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంత ఇష్యూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడడం ఒక ఎత్తు అయితే ఇంకా ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతూ వచ్చారనమాట. దీని మీద మీరు ఏం వివరణిస్తారు? ఒక శివాజీ అనే నటుడు ఆడవారి దుస్తుల పైన మాట్లాడిన దగ్గర మొదలైన ఈ సమస్య ఇలా మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ప్రపంచాన్ని చుట్టిన దాంట్లో అమ్మ ఒక వ్యక్తి దుస్తుల మార్పు గురించి వీడియో వింటే మాట్లాడిన వర్డ్స్నే పట్టింది ప్రపంచం. అది గుర్తుపెట్టుకోమ్మా. ఓ సాధువును కాబట్టి నేను అలా అనలేను. ఆయన అన్న ఆ 2 వర్డ్స్కే కేసు అయింది ఆయన మీద. ఆయన అన్న వర్డ్స్ మీద కేసు కాలే తల్లి. ఆయన అన్నది అర్థం ఏంటంటే అమ్మా నీ అమ్మ, ఈ వర్డ్స్ ఆయన యూజ్ చేయ. అమ్మా ఆయన ఉంటేనేమో విలువరహితంగా అంటే విలువ ఇచ్చే విధంగా ఉండేది. నీ అమ్మ అన్న ప్రస్తావన వచ్చే విధంగా విలువ కోల్పోయిన విధంగా ఉండడమే శివాజీ గారిని కొంచెం ఇబ్బంది చేసింది తల్లి. అన్వేషణ అంటారా, వీపు మంచిగా విమానం మొత్తం చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. శివరుద్ర సాధువు కూడా తల్లి సీతమ్మ తల్లిని అవహేళన చేస్తే ఊరుకుని అంత దద్దమ్మలం అసలు. ద్రౌపది మాతని నీకు ఏం చరిత్ర తెలుసు వారి గురించి? అన్నదమ్ములైన కౌరవులు పాండవులే ఒక జూదంలో తల్లి ద్రౌపది వస్త్రాధారణ చేసినప్పుడు రాఖీ కట్టినందుకు శ్రీకృష్ణుడు అమ్మకి చీర చుడతాడు. రాఖీ పండగప్పుడు నేను చెప్పాను ఎందుకు కడతారు అని. అంతటి ఒక మహా ఆలోచననే కురుక్షేత్ర మహాయుద్ధం జరిగి అన్నదమ్ముల మధ్యలో కుటుంబాలు కోల్పోయారు. ఇంత పెద్ద యుద్ధం తల్లి. శ్రీకృష్ణుడు లాంటి మహానీయుడే ఆపలేకపోయాడు ధర్మయుద్ధాన్ని. అది మహాభారత యుద్ధం అనకూడదు, ధర్మయుద్ధం అది. స్త్రీకి అవహేళన చేస్తే ఊరుకుంటామా? అందరూ ఒకటే కదా. 5 పాండవులు 100 మంది వీళ్ళు దుశ్శాల వాళ్ళ చెల్లి, మొత్తానికి యుద్ధం జరిగింది. యుద్ధం తీరా చూస్తే ఎవరి వల్ల జరిగింది? అవమానం వల్ల జరిగింది. దుస్తులు తీసిన తర్వాత ద్రౌపది మాత దుస్తులు తీయబడలేదు మా తల్లి. వాడికి చెప్పండి, టోపీ పెట్టుకున్న వాడికి తల్లిది దుస్తులు తీయలేరు వాళ్ళు. దుస్తులు అలా తీస్తుంటేనే శ్రీకృష్ణ మహానీయుడు వచ్చి చుట్టాడు మళ్ళీ. అంటే ఎక్కడ కూడా అమర్యాద జరగలేదు. అలాంటిది నీ నాలుకకి అర్థం పర్థం లేని మర్యాద మాట్లాడుతున్నావు అంటే నిన్ను ఏ విధమైన మర్యాద చేయాలి? ఇక్కడికి వచ్చాక మనోళ్ళు తీస్తారు వేసిన చిన్న చెడ్డి, ఆ చిన్న షర్టు, అప్పుడు అర్థమవుతుంది నీకు అవమానం అంటే. మహాభారత ఇతిహాస పురాణాన్ని అంత తక్కువ అంచనా చేసే అధికారం ఎవరిచ్చారు మా అమ్మ? అంటే నీకు భారతదేశం అంత చిన్న చూప? ఇక్కడి నుంచి వచ్చి వనమూలికలు తీసుకుపోయి ప్రపంచ దేశాలు బతుకుతున్నాయి తల్లి. అలాంటి భారతదేశం గురించి నువ్వు గొప్పతనం చెప్పకున్నా కించపరిచే తత్వం తెచ్చావా? సీతామాత గురించి ఏమి తెలుసు మీకు తెలుసా అమ్మ? ప్రజలందరికీ తెలియాలని చెప్తున్నా. రావణాసుడు సీతామాతని పట్టుకోవడానికి ఆయన శక్తి సరిపోకపోతే భూమి నుంచి తీసుకెళ్లాడు. భూమిని పెకలించి అంటే నా తల్లి అంత శక్తివంతురాలు. ఒకవేళ పట్టుకుని తీసుకుపోవచ్చు ఆయన పుష్పక విమానంలో తీసుకుపోవచ్చు కదా. 16,000 పుష్పక విమానాలు ఉన్న ఏకైక భారతదేశం మనది. పుష్పక విమానాలు అంటే 16,000 ఏరోప్లేన్స్ వాడిన చరిత్ర మన భారతదేశ చరిత్ర. మహాభారత ఇతిహాస పురాణంలో రాయబడింది ఇది. పుష్పక విమానం చరిత్ర ఎవరెవరు ఏ విధముగా వాడారు, ఆకాశంలో ఎందుకు దేవీ దేవతలు అలా కిందికి హంసవాహనంలో ఒకళ్ళు వస్తారు, ఇంకొకరు ఐరావతనంలో ఇంకోళ్ళు వస్తారు. ఇవన్నీ ఎక్కడి? 16,000. యూనోమా ఇన్ 2026 ఇఫ్ నౌ వీఆర్ నాట్ ఈవెన్ యూజ్ 16%. 16% యూజ్ చేయలే ఈ హై డెఫినేషన్ ఉన్న ఫ్లైట్లన్నీ. 16,000 అన్నా నేను. ఈడ 16% ఉన్నాము ఇంకా మనం. దీనికే ఇక నేను అమెరికాకి ఎగిరిపోయినా లండన్కి ఎగిరిపోయినా అంటున్నారు. 16,000 ఫ్లైట్స్ ఉంటే ఏమయ్యేదో, అన్ని రకాల ఫ్లైట్స్ ఉంటే ఏమయ్యేదో, అంత స్పీడ్గా పోయేటి పోతే ఏమయ్యేదో. ఆయన గారు పుష్పక విమానంలో అలా తీసుకుపోయినప్పుడు, తల్లిని తీసుకుపోయి ఒక దగ్గర వదిలినప్పుడు అన్నమాట రావణాసుడిది కూడా చెప్పుకోవాలి. మేము స్త్రీలని అవహేళన చేయడానికి తీసుకురాలేదు, మా మర్యాద తగ్గడం చేత, శూర్పణఖ నా చెల్లి ఇవ్వడము చేత మర్యాద ఒక పురుషుడికి తెలవాలి అని చెప్పిన ఆ మహాఘట్టమే రామాయణం. ఆయన గెలిచాడు, మహాశివభక్తుడు ఆయన. ఈ రోజు మీరమ్మ శివతాండవ మంత్రం తెలుసా? మన పాటలలో డీజేలు వింటాం కదా,
రావణాసుడు రాసిండు తల్లి అది. జటాచారం. ఆయన రాసిండు తల్లి అది. ఆయన రాసిన మహాగణుడైన రావణాసుడు ఓడిపోయాడు అనే విషయానికంటే రావణాసుడు గొప్ప చరిత్ర కూడా తెలుసుకోవాలి. శివభక్తుడు ఎందుకు ఓడిపోయాడు? చెల్లి చెప్పిన ఒక చిన్న మాట ఇది నిజమా అబద్ధమో తెలుసుకోలేక ఓడిపోయాడు. అన్నదమ్ముల యొక్క వారి సహకరణ లేక ఓడిపోయారు. మీకు తెలుసా తల్లి మండోదరి ఎవరు? మీకు తెలుసా? సువర్చల ఎవరు తెలుసా? 5 పతివతలలో 4వ స్థానం రావణాసుడి భార్య మండోదరి. 5 పతివతల గురించి మాట్లాడితే ఆవిడ గురించే మాట్లాడతారు. సువర్చల రావణాసుడి కోడలు తల్లి. అంత చెడ్డవాడే అనుకుంటే నువ్వు అనుకుంటే వారిని పతివతల కింద ఎందుకు పెట్టేవాళ్ళు కదా? ఈ అన్వేష్ అనే వ్యక్తికి అది తెలుసునా? తల్లి సీతామాతని అవహేళన చేసినందుకే సముద్రాలు దాటి వానర సేతు అంటే రామసేతు కట్టి ఎందరి వానరులు ఎగిరి 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 వెళ్ళి చూసిరా హనుమాన్ అంటే లంకని కాల్చి వచ్చిన నా హనుమంతుడిని లంక మంటలే ఆర్పలేకపోయాం. ఈయన గారి యొక్క తోకకి పెట్టిన మంటను ఆర్పుకొని కూర్చున్నాడు, కానీ లంకలో ఎంత పెద్ద మంట పెట్టాడు. హనుమంతుడి యొక్క సహకరణ చూస్తే అమ్మా, అంటే మన దగ్గర శాస్త్రంలో హనుమంతుడే ఎందుకు సహాయం చేశాడు చిరంజీవుడైన అన్న విషయాలు చాలా డెప్త్గా రాయబడినది మన దగ్గర. రాముడి యొక్క మానస చరిత్ర, దాన్ని రామ మానస చరిత్ర అంటారు. రామాయణం వేరు, రాముడే చరిత్ర వేరు. మళ్ళీ ఆయన ఎందుకు పుట్టిండు, ఏం కారణం చేత పుట్టిండు, ఎన్నెన్ని కారణాల చేత పుట్టిండు, సీతామాత ఏ విధమైన నిందలు మోస్తుంది అని మా గురువులు చెప్పిన మాట. తండ్రి అంటాడంట లక్ష్మీమాతని, అమ్మ లక్ష్మీమాత, మీరు పుట్టబోయే యుగములో నీ పెనిమిటి ద్వారా నీవు చాలా కష్టాలను అనుభవిస్తావు. అడవుల పాలు, రాళ్ల పాలు, రప్పల పాలు, ఎన్నో నిందల పాలైపోతావు. చాలా 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 చిన్న జీవితంలో ఉన్న వ్యక్తులు అన్న మాటతో నీవు మళ్ళీ నీ స్థితిగతులకు మళ్ళీ వెనక్కి రాగలుగుతావు. అంటే తల్లి ఏమన్నదంట, రాముడు నా యొక్క పెనిమిటి అంటే మరో జన్మ విషయం చెప్తున్నా. అప్పటికి ఆయన విష్ణు మహానీయుడు, లక్ష్మీ మహానీయుడు, లక్ష్మీమాత. అప్పుడు అంటదంట, నా పెనిమిటి యొక్క అపవాద నేను ఎట్టి పరిస్థితుల్లో తల వంచేలా చేయను. కష్టం, దుఃఖం, నలు విధాల నుంచి నన్ను ఉప్పెనలొచ్చి బాధలు పెట్టినా, భూమి చీల్చుకుంటూ పోయినా నా రాముడు శ్రీరాముడు అవుతాడు, పట్టాభిరాముడు అవుతాడు, శ్రీరామచంద్రమూర్తి అవుతాడు, యావత్ ప్రపంచానికి గెలుపును చూపించే మహానీయుడు అవుతాడు. శంకర మీరు ఆశీర్వదించవలేను అని అంటే తండ్రి అన్న మాట గుర్తు చేసుకోవాల్సిన సమయం ఏంటంటే, అపవాద ఆడపిల్ల మీద పడకూడదు తల్లి అని అంటే, అమ్మ అపవాద నా మీద పడుతుంది కానీ నా పెనిమిటి మీద కాదు అని చెప్పి భూప్రపంచాన్ని ఏలడానికి వచ్చిన మహారామాయణం ఇది. తల్లిని ఏమంటాడు ఒకడు సాకలివాడు, ఇన్నేళ్ళు అన్నేళ్ళు అంటే అమ్మ ఆ మాట రాముడు అన్నది తట్టుకోదు. ఎందరన్నారు, లవకుశులకు జన్మించింది, ఎన్నో ఎన్నో జన్మ చేసి అమ్మ ఎక్కడా బాధపడలే. కానీ తండ్రి రాముడు ఆ మాట ఎత్తగానే జనక మహారాజుని పిలుస్తుంది. అమ్మా ధరణీమాత అనగానే భూమిని ఇలా చీల్చుకొని వస్తుంది. అమ్మ ఏమైంది నా తల్లి నా బిడ్డకి అనగానే ఒకసారి తీసుకెళ్ళి అమ్మ ఒడిలో పడుకోగానే తీసుకెళ్తానంటే తండ్రి రామచంద్ర మహానీయుడు సరయూ నదిలోకి వెళ్ళిపోతాడు, నా సీత లేదు అని. అప్పుడు ఎంత బాధ. తండ్రి ఏమంటాడు తెలుసా, మన వాళ్ళు రాముడు నదిలో మునిగి చనిపోయాడు అంటారు. తండ్రి తనువు అక్కడి నుంచి విష్ణు రూపానికి కలిసిపోయాడు అనేది రామమానస చరిత్ర. ఎంత గొప్ప చరిత్ర నా తల్లి. ఇప్పటికీ మా అమ్మ రాలేదు. మా కోరిక ఏం తెలుసా, అయోధ్య రామ మందిరం బాలమందిరం ఎందుకు అయ్యింది, వీర మందిరం ఎందుకు కాలే అమ్మా? ఇంకా తల్లి రావాల్సిన అవసరం ఉంది. నేపాల్ ప్రాంతం నుంచి ఏ రోజు పెద్ద వ్యక్తులు ప్రకటిస్తారో అమ్మ రాబోతుంది, జానకి మాత జనకపూర్లో ఉంది ఆవిడ, ఇంకా రాలేదు నా తల్లి అయోధ్యకి. ఆడపిల్ల సాగనంపడానికి ఇంకా సమయం ఉంది, వాళ్ళు పంపించాల. అమ్మని తీసుకొచ్చే పద్ధతి ఉంది. రాముడే కొలువై ఉన్నాడు అక్కడ, మనందరం రాముడి కళ్యాణం చేస్తున్నాం. ఇంకా సీతామాతని తీసుకురాలేదు మా అమ్మ. ఇవన్నీ గొప్ప గొప్ప చరిత్రలు. వాడా కుర్రకుంక వాడా మాట్లాడేది మన యొక్క గొప్ప చరిత్ర. ఈరోజు హావభావాలను కలుపుకుంటున్న ఈ మనుషులు, ఈ శరీరాలే మనకి ఎంత బాధ అవుతూ ఉంటే మనం రామాయణంలో ఉన్నామా తల్లి? రాముడిని చూసామా మనము? సీతామాతని చూసావా మనము? హనుమంతుడిని చూసామా మనము? చరిత్ర వింటేనే తన్మయంతో మన మనసులు శరీరాలు ఊగిపోతూ ఉంటే వీడి తల్లిదండ్రులు కన్నందుకు బాధపడాలి వాడిని అంటాడా? అలాగా మేము సిద్ధమే, సమయం లేదు మాకు కంప్లైంట్లు పెట్టడానికి. కరాటే కళ్యాణి గారు ఇప్పుడు కరాటే యూజ్ చేస్తే చాలా వచ్చింది. అలా అమ్మ చూడు ప్రయత్నం బాగా చేస్తుంది ఆవిడ. అలా అందరం రావాలి. క్షమాపణ ఆయన యూట్యూబ్ లో చెప్పడం కాదు, రాముడు పుట్టిన జన్మభూమిలో నేలకు ముక్కు రాసి చెప్పాలి. అది క్షమాపణ. నా నేల గురించి ఎలా తక్కువ మాట్లాడతావు,
నా నేల గురించి మాట్లాడే హక్కు నీకు ఎలా ఇచ్చింది? ఈ నేలే లేని నువ్వు అంత దూరం పోయగలిగావా? ఆలోచన చేయాల్సిన విషయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దమ్మా. మనము ఆయన గారి గురించో, ఆయన నెట్వర్క్ పోయిందో, ఛానల్ పోయిందో, డబ్బులు పోయిందో, ఇది అంతా ఒక కలియుగంలో మూర్ఖుడి దగ్గరే డబ్బులు ఉంటాయి. బాగా గమనించాల్సిన విషయం. మంచోడి దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి వాడు మూర్ఖుడు కాబట్టి ఈ రోజు తిరుగుతున్నాడు. వాడిని మంచోడిని చేద్దాం, మన జన్మభూమికి పిలిచి సహకరిస్తారు కదా, ధర్మాన్ని కాపాడే విధముగా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఎందరో సాధువులతో మాట్లాడాం. నేను ఒక్కొని ఇక్కడికి రాను తల్లి. నేను ఏదైనా విషయం జరిగింది అని అంటే నేను కంప్లీట్ గా అందరితో మాట్లాడతా. అందరూ ఏం చెప్తారు, ఇంకా నేనన్నా చాలా పొలైట్ కూర్చున్నా కదా, మిగతా వాళ్ళు అయితే వచ్చేస్తే కొరికేస్తామంటారు, గొంతు నులిపేస్తామంటారు. అంటే ఎంతటి కోపం తల్లి. దేవీ దేవతలను ఎప్పుడు తక్కువ చేయొద్దమ్మా. అసలు ఆడపిల్లలు గాని మనిషి శరీరాన్ని తక్కువ చేయొద్దు అంట నేను. మాట ద్వారా విలువ కోల్పోయినావు నీవు. ఏం మనిషి మాట ద్వారా ఎప్పుడు కోల్పోవద్దమ్మా. పోనీ నీకు 1,00,000 రూపాయలు అప్పించిండు, నువ్వు ఈయలేకపోయినావు అంటే కోల్పో. అరే ఈడు నమ్మకస్తుడు కాదని. మాట ద్వారా ఎంత పెద్ద తూటాలు దిగి నేను చూసారు ఇక్కడ నుంచి. అది తెచ్చుకోగలడా అమ్మ? తెచ్చుకోలేడు. ఒక బాణము వేస్తే అమ్మ దాన్ని రివర్స్ అయినా తీసుకురావచ్చు. మాట తుపాకీలో నుంచి వెళ్ళిన ఒక గుండ్రాయి లాంటిది కొన్ని గుండెలని ఆపేయగలను. అలాంటి మాటలు వదలకూడదమ్మా. కాబట్టి త్వరలో బుద్ధి చెప్పే మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందరూ. ఆ విధంగానే వెళ్దామమ్మా. చాలా విషయాలు మాతో పాటు మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో లోతైన సమాధానాలు ఇచ్చారు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.